పెట్రోల్ బంక్ కార్మికులు చాలా అలర్ట్గా ఉండండి. ఈ న్యూస్ మీకోసమే. కమిషన్కు ఆశపడి ఎవరికి పడితే స్వైపింగ్ ద్వారా డబ్బులు ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. 10 రూపాయలకు ఆశపడ్డారో వేలకు వేలు డబ్బులు పోవడం పక్క. అలాంటి ముఠా ఒకటి మీ చుట్టే తిరుగుతూ మోసాలకు పాల్పడుతోంది. నమ్మించి మోసం చేసే గ్యాంగ్ ట్రిక్స్ చూసి కాకిలే కంగు తిన్నారు. కొత్త తరహా సైబర్ మోసం చూసిన నల్గొండ జిల్లా పోలీసులు పెట్రోల్ బంక్ నిర్వాహకులను అప్రమత్తం చేశారు. పెట్రోల్ బంక్ కార్మికులు చాలా అలర్ట్గా ఉండండి. ఈ న్యూస్ మీకోసమే. కమిషన్కు ఆశపడి ఎవరికి పడితే వారికి స్వైపింగ్ ద్వారా డబ్బులు ఇస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. 10 రూపాయలకు ఆశపడ్డారో వేలకు వేలు డబ్బులు పోవడం పక్క. అలాంటి ముఠా ఒకటి మీ చుట్టే తిరుగుతూ మోసాలకు పాల్పడుతోంది. నమ్మించి మోసం చేసే గ్యాంగ్ ట్రిక్స్ చూసి కాకిలే కంగు తిన్నారు. కొత్త తరహా సైబర్ మోసం చూసిన నల్గొండ జిల్లా పోలీసులు పెట్రోల్ బంక్ నిర్వాహకులను అప్రమత్తం చేశారు. పల్నాడు జిల్లాకు చెందిన 5గురు ముఠా సభ్యులు సైబర్ మోసాల్లో నయా ట్రిక్స్ కనిపెట్టారు. వీరు గతంలో పెట్రోల్ బంకుల్లో క్యాషియర్గా, ఒకరు మేనేజర్గా కూడా పనిచేశారు. స్వైపింగ్ మిషన్ ఆపరేటింగ్లో ఆరితేరి ఉన్నారు. ఆ అనుభవమే వారిని చెడుదోవ పట్టించింది. మోసాలు ఎలా చేయాలో నేర్పించింది. ఇంకేం, నెల జీతం ఉద్యోగానికి స్వస్తి చెప్పిన ముఠా ఈజీ మనీపై దృష్టి పెట్టింది. ముఠాగా ఏర్పడి మోసాలు చేసేందుకు బయలుదేరింది. నల్గొండ జిల్లాలోని హైవేపై రద్దీగా ఉండే పెట్రోల్ బంకులే టార్గెట్గా వారి టాలెంట్ అంతా వాడేశారు. వారి వద్ద ఉన్న క్రెడిట్ డెబిట్ కార్డు పట్టుకొని పెట్రోల్ బంకులకు వెళ్తోంది ఈ గ్యాంగ్. కమిషన్ ద్వారా తమ కార్డు స్వైపింగ్ చేసుకుని క్యాష్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తారు. ఇక 10-20 రూపాయలకు ఆశపడ్డ క్యాషియర్స్ సహజంగానే రిక్వెస్ట్ చేస్తారు. కార్డు ఇచ్చాక పిన్ నెంబర్ ఎంటర్ చేసేప్పుడు వారి టాలెంట్ చూపించేస్తారు. అమౌంట్ సక్సెస్ఫుల్ అని వచ్చాక క్యాష్ లెక్క పెట్టి ఇచ్చేలోపే మాయ చేస్తుంది ఈ గ్యాంగ్. మాటల్లో పెట్టి స్వైపింగ్ మిషన్లో గల వైడ్ అనే ఆప్షన్ ద్వారా అమౌంట్ను రీబ్యాక్ చేసేసుకుంటారు. బిజీలో పడి అమౌంట్ మళ్ళీ అవతలి వాళ్ళ అకౌంట్లోకి మళ్ళిందన్న విషయాన్ని అస్సలు గమనించలేరు. సరిగ్గా ఇదే వీక్నెస్ క్యాష్ చేసుకున్న ముఠా నల్గొండ జిల్లాలోని 7 బంకుల్లో ఈ తరహా మోసాలకు పాల్పడింది. చివరకు పాపం పండి కటకటాల్లో ఊచలు లెక్కిస్తోంది. వేములపల్లికి చెందిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తీగలాకితే డొంక కదిలింది. నయా సైబర్ మోసం వెలుగు చూసింది. బ్యాంక్ అకౌంట్స్ ప్రూఫ్ ద్వారా 5గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 1,80,000 నగదు, డెబిట్, క్రెడిట్ కార్డ్స్, 2 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నారు. కాగా కమిషన్కు ఆశపడి పెట్రోల్ బంకు కార్మికులు ఇలాంటి నేరగాళ్ల మాయలో పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇక స్వైపింగ్ మిషన్ గుర్తు తెలియని చేతిలో పెట్టవద్దని సూచిస్తున్నారు పోలీసులు. నయా సైబర్ మోసానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ కిరణ్. పవన్, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాయని చెప్పొచ్చు. ఇన్నాళ్ళు కంటికి కనిపించకుండా ఏటీఎం పిన్స్ అడగడం, అదేవిధంగా మాటలు చెప్పడం, వ్యక్తిగత డేటాను, ఇతరుల వ్యక్తిగత డేటాను తెలుసుకొని మోసాలకు పాల్పడడం వంటి ఘటనలు చూసాం. కానీ స్వైపింగ్ మిషన్ ద్వారా కూడా మోసాలకు పాల్పడవచ్చు అనేటువంటి ఓ కొత్త తరహా మోసాన్ని 5గురు ముఠా సభ్యులు బయట పెట్టడం జరిగింది. ఈ ముఠా సభ్యులు పెట్రోల్ బంకులను టార్గెట్ చేస్తూ వారిని మోసాలకు గురి చేయడం వంటి ఇష్యూ తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే పల్నాడు జిల్లాకు సంబంధించిన 5గురు వ్యక్తులు, వారిలో 2 గతంలో పెట్రోల్ బంక్ లో పనిచేశారు. ఆ పెట్రోల్ బంక్ సంబంధించి క్యాషియర్, అదేవిధంగా మేనేజర్ గా పనిచేసినటువంటి వారు ఆ స్వైపింగ్ మిషన్ సంబంధించి కొన్ని ట్రిక్స్ కనుగొన్నారు. అయితే స్వైపింగ్ మిషన్ లో వైడ్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ వైడ్ అనే అటువంటి ఆప్షన్ ద్వారా ఎవరైనా అమౌంట్ కొడితే ఆ అమౌంట్ ను మళ్ళీ అవతలి వాళ్ళు కొట్టిన వారి అమౌంట్ కు బ్యాక్ అయ్యేటువంటి ఆప్షన్ మీరు చెప్పొచ్చు. అయితే ఈ వైడ్ ఆప్షన్ చాలా మందికి తెలియని ఆప్షన్ ఇది. ఆ వైడ్ ఆప్షన్ ఎలా వాడతారో కూడా చాలా మందికి
తెలియదు. అయితే ఆ పెట్రోల్ బంకులకు సంబంధించి పనిచేసినటువంటి ట్రిక్స్ కనిపెట్టినటువంటి 5 ముఠా సభ్యులు ఆ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి హైవేలపై ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి ఆ పెట్రోల్ బంకులను టార్గెట్ చేయడం, వారి వద్ద ఉన్నటువంటి డెబిట్ క్రెడిట్ కార్డు తీసుకెళ్లి ఆ కమిషన్ ద్వారా డబ్బులు ఇస్తాము, అది మేము స్వైపింగ్ చేసుకుని డబ్బులు ఇవ్వాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడం, వారు యాక్సెప్ట్ అంటే కమిషన్ కు వారు ఆశపడి యాక్సెప్ట్ చేయడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటాయి. అయితే వారి ఏటీఎం పిన్ ఇవ్వడం, స్వైపింగ్ చేసుకున్న అనంతరం వారి అమౌంట్ తీసుకున్నాక కూడా వారి వైడ్ ఆప్షన్ ద్వారా కూడా వాళ్ళు అమౌంట్ మళ్ళీ రీబ్యాక్ చేసుకోవడం వంటి ఘటనలు వెలుచూసాయి. అయితే ఈ మోసాలను కనిపెట్టినటువంటి పెట్రోల్ బంకు కార్మికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వేములపల్లికి సంబంధించి ఒక బాధితుడు ఇచ్చిన సమాచారంతో వేములపల్లి పోలీసులు కేసు ఫైల్ చేశారు. వారి వద్ద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ప్రూఫ్ ద్వారా నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి దాదాపు 1,80,000 నగదుతో పాటు వారి వద్ద ఉంటే డెబిట్ క్రెడిట్స్ కి అయితే స్వాధీనం చేసుకున్నారు. అంటే మొత్తానికి ఆ పెట్రోల్ బంక్ సంబంధించి ఒక కొత్త తర సైబర్ మోసాన్ని పోలీసులు కనుగొన్నారని చెప్పొచ్చు. ఇప్పటికే పోలీసులు పెట్రోల్ బంక్ నిర్వాహకులకు హెచ్చరికలు కూడా జారీ చేస్తామన్నారు. ఎందుకంటే సహజంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకులకు సంబంధించి కార్మికులు క్యాషియర్లు ఎవరైతే ఉంటారో వారి వద్ద లక్షల రూపాయలు నగదు వస్తూ ఉంటుంది. ఎవరైనా ఏటీఎంలు పనిచేయకపోవడం, ఏటీఎంలు దూరంగా ఉండడం వంటి వారు కూడా చాలా మంది పెట్రోల్ బంకులకు వచ్చి డెబిట్ క్రెడిట్ కార్డు ఇచ్చి కూడా కమిషన్ ఇచ్చి డబ్బులు తీసుకుంటారు. అయితే ఇటువంటి ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులకు ఇలా డబ్బులు ఇవ్వవద్దు అని కూడా పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తా ఉన్నారు. ఈ మోసాన్ని చూసినటువంటి పెట్రోల్ బంక్ నిర్వాహకులు మాత్రం చాలా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే పెట్రోల్ బంక్ సంబంధించిన నిర్వాహకులు వాళ్ళ కార్మికులకు కూడా చెప్తా ఉన్నారు, ఎవరికి కూడా స్వైపింగ్ ద్వారా డబ్బులు ఇవ్వవద్దని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే మొదటికైతే కొత్త తరహా మోసం అంటే స్వైపింగ్ మిషన్ ద్వారా కూడా మోసాలు చేయవచ్చని కూడా నల్గొండ జిల్లా ఘటన రుజువు చేస్తుందని చెప్పొచ్చు. పవన్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ లో ఉన్న 5 మెంబర్లు కూడా పల్నాడు జిల్లా వాళ్ళు. దీంట్లో శ్రీనివాసరావు, శివ, సిద్ధార్థ రెడ్డి, రవి వీళ్ళతో ఉన్నటువంటి టీం ఇది. దీంట్లో ఈ శ్రీనివాసరావు, శివ ఇద్దరు కూడా మొదటగా పల్నాడు జిల్లాలో ఒక పెట్రోల్ బంక్ లో పంప్ ఆపరేటర్, మేనేజర్ గా పనిచేసినారు. ఆ క్రమంలో వీళ్ళు ఈ పెట్రోల్ బంక్ లో ఏదైతే స్వైపింగ్ మిషన్స్ ఉంటాయో దాంట్లో ఒక వాయిడ్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా వీళ్ళు స్వైప్ చేసినటువంటి క్యాష్ ని మళ్ళీ బ్యాక్ టు అకౌంట్ తీసుకోవచ్చు అనేటటువంటి ఒక టెక్నిక్ తీసుకొని దాని ద్వారా ఆ ఉద్యోగాలు బంద్ చేసి రాష్ట్రంలో, పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో వాడపల్లి నుంచి స్టార్ట్ చేసి నల్గొండ వరకు, ఇటు నేరేడు చెడ్డ వరకు కూడా ఒక 7 పెట్రోల్ బంకుల్లో ఈ మోసాలు చేయడం జరిగింది. వీళ్ళు పల్నాడు జిల్లాకు సంబంధించిన 5 గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది.